కాబట్టి కస్టమరు కొత్త స్టార్టర్ తెచ్చుకొని బిగించుకోకుండా దాన్ని షార్టేజ్ అయితే చేసి ఆ స్టార్టర్ పనిచేసే విధంగా అయితే నేను సెట్ చేశాను. ఇక స్టార్టరు పనిచేస్తుంది, యాక్షన్ ఉంది అనుకున్న తర్వాత ఈ మోటార్ని అయితే నేను ఆ తెప్ప ఊడతీసి ఆ లోపల ఉన్నటువంటి ఆ వైరు కొట్టేసిన ఆ వైర్ని తీసేస్తున్నాను అనమాట. ఆ వైరు తీసేసి కొత్త వైర్లు అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఆ పాత వైరు తీసేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే ఈ లోపల నుంచి ఊడొచ్చేస్తాయి. తర్వాత కొత్త వైర్లు ఇచ్చేటప్పుడు కూడా ఈ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒకదానికి ఒకటి ఆనుకోకుండా జాగ్రత్తగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే క్లచ్ వైరు, కండెన్సర్ వైరు, వైండింగ్ వైర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఒక వైర్కి టచ్ లేకుండా జాగ్రత్తగా లూజ్ లేకుండా కూడా ఇచ్చుకోవాలి. లూజ్ ఉంటే కనుక వైర్లు కాలిపోతాయి. ఆ లూజ్ లేకుండా మనం టైట్ అయితే చేసుకొని బిగించుకోవాలి. ఇక అది బిగించుకున్న తర్వాత స్టార్టర్ కనెక్షన్ అయితే ఇచ్చేసుకొని అది ఆన్ చేస్తే మోటార్ అయితే చక్కగా పనిచేస్తుంది. అది స్టార్టర్ సెట్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు. స్టార్టర్ కనుక ఒక సెట్ అవ్వకపోతే కస్టమర్కి కొత్త స్టార్టరు పెట్టాల్సి వచ్చేది. అయితే కొత్త స్టార్టర్ పెట్టే పని లేకుండానే షార్టేజ్ చేయటం వల్ల అది సెట్ అయిపోయింది. నేను మీకు ఎలకలు ఎందుకు కొట్టేసినాయి అనేది నేను తర్వాత చెప్తానని చెప్పే కదా. అది ఇదిగోండి, ఈ గోడకి దెమ్మకి ఖాళీ అయితే ఉంది కదా, ఆ ఖాళీ అనేది ఉండకూడదు. ఆ ఖాళీ ఉంటే చెత్త వెళ్ళిపోయి చెత్త మొత్తం దాంట్లో ఉండిపోయి ఆ చెత్త కోసం అయితే ఎలకలు వచ్చి ఆ వైర్ అయితే కట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆ గోడమ్మటే దెమ్మ ఖాళీ లేకుండా దెమ్మ ఆనిచ్చేసుకొని కట్టుకుంటే ఖాళీలో చెత్త అనేది ఉండేది కాదు. ఇక అది నేను కస్టమర్కి అయితే చెప్పాను, అలా ఖాళీ లేకుండా అది బూడిపించేసుకోండి అని. ఇక ఈ వీడియో అయితే ఇంతతో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.